ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఆదాయం మంచిగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో కూడా ఉన్నతి లభిస్తుంది. సంఘంలో పేరులు, ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. పేరు పెరిగినప్పుడు ఖర్చులు తప్పవుగా, ఖర్చులు కూడా పెరుగుతాయి. దానికి తట్టుకొని నిలబడాలి. ఇక రెండవ వారం కొద్దిగా మనశ్శాంతి లేకపోవడం అనేటువంటిది ఏర్పడుతుంది. మనశ్శాంతి లేకపోవడానికి మనం చేసే పనులే కాదు, మనశ్శాంతి లేకపోవడానికి మన మనస్సే మనకే కారణం. దీంతో పాటు పుండు మీద రోకటి పోటులా, గోటు మీద రోకటి పోటులా స్థానచలనం జరగడానికి కూడా ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం చంచలమైన బుద్ధి, ఒక స్థిరమైన ఆలోచన లేకుండా చంచలంగా ఉండడం జరుగుతుంటుంది. ఎప్పుడు విచారంతో ఉండడము, మనశ్శాంతి లేకుండా విచారంతో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నిరంతరం శ్రమపడినా చేసే పనిలో ఫలితం లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 10 మందిలో అమర్యాదకు గురి కావడము, ఏం పని చేసావురా, ఏం చేసావురా అని చెప్పి చిట్టిపోయడము, ఇటు కుటుంబంలో, ఇటు బంధుమిత్రులలో, అటు కార్యాలయాలలో ఎక్కడ చూసినా కానీ ఆదరణ లేకపోవడము, మనశ్శాంతి లేని జీవితం అని గడపవలసి వస్తుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే అధికమైనటువంటి ఒక ధన నష్టము, ధనం ఖర్చు కావడము, అధిక శ్రమ, ఎంత శ్రమపడ్డా ఫలితం లేకపోవడము, అధికమైన ఒక డబ్బు నష్టపోవడము, మనశ్శాంతి లేని జీవితం గడపడం అనేటువంటి జరుగుతుంది. అందులో నేత్ర వ్యాధి రావడము, రుణదాతల చేత భయం, ఎవరైతే మీకు రుణం ఇచ్చారో వారు ఎప్పుడొస్తారు అని చెప్పి భయపడుకుంటూ కూర్చోవడం, సమయానికి మనం రుణం ఇచ్చుకోలేదు కాబట్టి, తిరిగి డబ్బు చెల్లించలేదు కాబట్టి దానివల్ల బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు లేనిపోని నిందలు, చెయ్యని తప్పుకు శిక్షలు అనుభవించడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి. మనశ్శాంతి లేక కాలం గడపడం జరుగుతూ ఉంటుంది ఈ మీనరాశి వారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీంతో పాటు మీరు మీ యొక్క జన్మతిథిని బట్టి జాతకాలు వెరిఫికేషన్ చేసుకోండి. ముందు చెప్పాను, మధ్యం చెప్పాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ముందు జాతకాలు వెరిఫికేషన్ చేసుకొని అందులో దశలు, అంతర్దశలు, గ్రహాల పొజిషన్ మంచిగా ఉన్నట్టయితే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఒక ఫలితాలు ఏదో కొద్దిగా టచ్ అయి వెళ్ళిపోతాయి, అంతేగాని సంపూర్ణంగా మీకు బాధలు పెట్టడం అనేటువంటి జరగదు. సంపూర్ణంగా విజయం ఇచ్చేటువంటిది కూడా జరగదు.